మరి ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్నాం. క్రీస్తు ప్రార్థిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఆత్మకు సత్యం ద్వారా చేయాలంటే చూడడం కానీ ఎవరి వైపు దృష్టి ఉంచడం కానీ చేయకూడదు. పూర్తిగా దేవుని వైపు హృదయాన్ని పెట్టి ఆరాధిస్తే మీ ప్రార్థన దేవుడి సన్నిధికి, మీ ఆరాధన దేవుడి సన్నిధికి చేరుతుంది. మీ ఆరాధన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు నిలబడింది వ్యర్థమవుతుంది. జాగ్రత్త. Yeah.
వచ్చే వరకు కుర్చీలు ఎక్కడ ఉన్నాయో చూపించండి కరెక్ట్గా కాళ్ళు హృదయాన్ని కుమ్మరిస్తున్నాం. నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాం. నీ హృదయం దేవుడితో మాట్లాడాలి. నీ ఆత్మ దేవుడిని ఆరాధించాలి. నీ హృదయ స్వరాన్ని దేవుడు వినాలి. నీ హృదయ స్వరాన్ని దేవుడు వినాలి. ఈ గుండె లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు వినాలి. హృదయపు లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు వినాలి. హృదయ లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు వినాలి. ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి నీ బాధ ఈ రోజు తొలగిస్తాడు. ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి నీ రోగాన్ని ఈ రోజు తొలగిస్తాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధని ఈ రోజు దేవుడు తీసివేస్తాడు అని నమ్మి ప్రార్థన చేయి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను పడుతున్న వేదనకు సమాధానం, సంవత్సరాలు పడుతుంది నేను పడుతున్న బాధకు సమాధానం ఈ రోజు నాకు దొరకదు కాక. ఎన్నాళ్ళ నుంచో మారని నా భర్త, నా మారని నా భార్య, నా పిల్లలు ఈ రోజు మారాలని, ఈ రోజు దేవుడి సన్నిధిలో గొప్ప అద్భుతం జరగాలని కోరుకుంటాం. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన విని నీ హృదయాన్ని భద్రపరచాలి. ప్రార్థించిన వారందరికీ సమాధానం ఇస్తాడు దేవుడు. సంవత్సరాల నాడు తగ్గిపోతున్నటువంటి జీవితాలకు ఈరోజు దేవుడు విడుదలిస్తాడు. ప్రార్థించండి. మనసు, హృదయం, ఆత్మ దేవునిలో ఐక్యమై ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను విడుదల బాధిస్తున్న వ్యాధి
నన్ను పీడిస్తున్న రోగం, నన్ను పీడిస్తున్న వ్యాధి ఈ దినము మనం వదిలిపోవుగాక. ఎన్నాళ్ళ నుంచో నన్ను పీడిస్తున్న దురాత్మలు ఈ దినమున వెడలిపోవుగాక. ఈ దినాన నాకు విడుదల కలుగునగాక. ఈ సమయాన నాకు విడుదల కలుగునగాక. ప్రభువా, ప్రార్థించిన వారందరికీ పూర్తిగా స్వస్థత, విడుదల, సంతోష, సమాధానం యేసు నామమున అనుగ్రహించాలని, వారి సంతోషానందం కలవాలే ఉన్నారు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఎబ్రియీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాం. కుర్చీలు చాలా ఉన్నాయి, తప్పుగా చూపించండి. ఎబ్రియీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 13. నేను ఆయన నమ్ముకొని ఉందని, ఇదిగో నేను నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని చెప్తున్నాడు. ఎవరైనా ఆయన ఎంత మాత్రం దేవదూతుల స్వభావం ధరించుకొని అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కూర్చోండి. ఇంకా చాలా అక్కడ చోటు లేకుండా ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి. నా కూర్చోదు, ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ చిన్న శబ్దం కూడా ఉండకూడదు. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు ఎవరైనా మీకు ప్రశ్న వేసినప్పుడు యేసుక్రీస్తు దేవుడేంటి, మానవుడిగా ఎందుకు మన మధ్యలో ఉన్నాడు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఈ అధ్యాయంలో మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే ఈ అధ్యాయంలో ఏమేమి సమాధానాలు దొరుకుతాయి అంటే, నాకు ఎందుకు శోధన వస్తుంది, నాకు ఎందుకు ఎలాంటి శోధన వచ్చింది అనే దానికి దీంట్లో సమాధానం దొరుకుతుంది. అసలు అమ్మవాళ్ళంటే ఎవరు, వాడు ఏం చేస్తాడు అనే దానికి మీకు సమాధానం దొరుకుతుంది. అందుకే శ్రద్ధగా వినాలనుకుంటే మీరు ఎవరితోటైనా చెప్పగలుగుతారు, మీ హృదయానికి సమాధానం దొరుకుతుంది. క్రైస్తవులు చాలా మందికి ఒక అనుమానం, మన శోధన ఎందుకు వస్తుంది. దానికి ఒక చోట అంటాడు పౌలు ద్వారా, దేవుడు శోధింపబడిన దానికన్నా ఎక్కువ శోధన మీకు కలగం చేయడు, శోధనలో మీకు సహాయం చేయవాడు గంతుడు ఉన్నాడు. దేవుడు ఒక చిన్న మాట ఏంటంటే, రోడ్డు పక్కన 15 చెట్లు వరుసగా ఉన్నాయి. 15 చెట్లు ఉన్నాయి. అది ఏదో ఒక చెట్టు, మామిడి చెట్టు లేకపోతే జామ చెట్టు ఏదో ఒకటి. 15 చెట్లు వరుసగా ఉన్నాయి. 15 చెట్లులోనే ఒక్క చెట్లే కాయలు కాదు. కానీ కాయలు చాలా ఎత్తైన స్థలంలో ఉన్నాయి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ ఒక రాయి తీసుకుని కాయలు పడుతున్నారు. ఆ కాయలకి చెట్టు, ఆ రాళ్ళు వెళ్ళి కాయలు తగలకుండా చెట్టుకు తగులుతున్నాయి. రాళ్ళు చెట్టు అంటుంది. 14 చెట్లు వదిలేసి నన్ను ఎందుకు పడుతున్నారు? మీకు అందరికి అర్థమైందా? 14 చెట్లు వదిలేసి నన్నే ఎందుకు పడుతున్నారు అందరూ? నువ్వు బాగా కాయలు కాసావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగా కాయలు కాసావు కనుక నేను పడుతున్నాను.
కాయకున్న తప్పు కాదు, అది నీ స్వభావం. అలాగే యేసు ప్రభు కూడా ఫలించిన దైవ కుమారుడు కనుక ఆయన కొట్టారు. యేసు ప్రభుని ఎందుకు కొట్టారు? ఎవరైనా పట్టవచ్చు కదా. యేసు ప్రభుని ఎందుకు సిరివేశారు? ఎవరినైనా సిరివేయచ్చు కదా. యేసు ప్రభు అక్కడే సంపూర్ణ ఫలములు కలిగిన వాడు. హల్లెలూయా. ఇంకా ఆయన పడతారు. అలాగే దేవుళ్ళో ఎదిగే వరకే శోధనలు వస్తాయి. కాంప్రమైజ్, సమాధానం పడిపోయిన వాడు సాధారణ సమాధానం పడిపోయిన వరకు శోధన రాదు. శోధన ఎవరికి వస్తుందంటే యోగు లాంటి మహాదైవజనులకు వస్తుంది, పౌలు గారి లాంటి మహాదైవజనులకు వస్తుంది శోధన. సాతాన్ని ఎదిరించే వారికి శోధన వస్తుంది. యేసుక్రీస్తులో బలంలో ఉంటే వారికి శోధన వస్తుంది. కానీ అటు ఇటుగా ఉండే వాడికి ఏ శోధనలు రాదు. ఎందుకంటే వాడు సాతానునే ఉన్నారు కనుక. ఈరోజు మీకు సమాధానం, మీకు ఎవరికైనా బాగా శోధన వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా సువర్ణంగా మారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. శోధనలు మనలను దేవుడి దగ్గరికి దగ్గర చేస్తాయి. దేవుడికి బాగా దగ్గర చేస్తాయి. చాలా మంది సేవకులు విశ్వాసులు చెప్పిన మాట ఏంటంటే ఈ కరోనా అనే వ్యాధి మన దేవుడికి బాగా దగ్గర చేసింది. హల్లెలూయా. శోధనలు, రోగాలు, బాధలు, ఇబ్బందులు దేవుడికి దగ్గర చేస్తాయి. దేవుడికి దగ్గర చేస్తాయి. ఒక్కొక్క మాట ఈ వాక్యంలో లోతుగా మనం చూస్తే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, యేసుక్రీస్తుకి దేవుడు పిల్లలను అప్పగించాడు. ఎవరి పిల్లలను అప్పగించాడు? ఆయన పిల్లలందరినీ యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు ఆ పిల్లలందరినీ? నా పిల్లలందరూ తోమ తప్పారు కుమారుడు, నా పిల్లలందరూ దయ్యాలు బారిన పడ్డారు, నా పిల్లలందరూ లోకాన్ని ప్రేమిస్తున్నారు, నా పిల్లలందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు పరలోకానికి తీసుకురావాలని వెళ్ళాలి అని పిల్లలందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తుకి అప్పచెప్పాడు. మీరు బాగా గమనించండి, ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ దేవుడి పిల్లలే. క్రైస్తవులు మటుకు దేవుని పిల్లలు కాదు. ప్రపంచంలో మానవుడు అన్నవాడు అందరూ కూడా దేవుని పిల్లలే. అందుకే యేసుక్రీస్తు అందరి కొరకు సిలువ వేయబడ్డాడు, కానీ ఒక్కరి కొరకు కాదు, కొంతమంది కొరకు కాదు. చాలా శ్రద్ధగా వినండి. అందరూ దేవుడి పిల్లలే. ఆ పిల్లలందరూ యేసుక్రీస్తుకి అప్పగించబడ్డారు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తాడు, అపోస్తలుల కార్యాలను చెప్తాడు 10వ అధ్యాయంలో, యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ఒక్కడి దేవుడు కాదు. ఆయన దేవుడు ఒక్కడికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. క్రైస్తవులకి దేవుడు కాదు, అందరికీ దేవుడు. దేవుడు అందరికీ దేవుడు, క్రీస్తు అందరికీ ప్రభు. ఈ సత్యాన్ని మీరు అందరికీ చెప్పాలి. సరే, దేవుడు మానవాకాలంలో ఎందుకు వచ్చాడు? రక్త మాంసములు గలవారైనందున. మానవుడిలో రక్తము మాంసము ఉన్నది చెప్పాలి. దేవుడు లేదని, దెయ్యములు లేదని. రక్తము మాంసం అంటే రక్త మాంసములు ఎవరిలో ఉన్నాయంటే కేవలం మానవుల్లో ఉన్నాయి. మనలో ఉన్నది రక్తము మాంసం. రక్తమే ప్రాణం అన్నాడు దేవుడు. రక్తం పోయిందంటే ప్రాణం పోతుంది. ఈ రక్తము శరీరం అంతా ప్రసరించాలి. కిడ్నీలు పోయినాయి అనుకోండి, మనిషి ఎందుకు చచ్చిపోతాడు? రక్త శుద్ధి లేదు, డైరెక్ట్ గా ఈ రక్తం వెళ్ళిపోతే చచ్చిపోతారు. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోయిందని అడుగుతారు, రక్తం పడితే చచ్చిపోతాడు. మానవుడికి ప్రాణం రక్తమే. మాంసం అంతా పోయిందంటే శరీరంలో ఎముకలు కనపడతాయి, ప్రయోజనం లేదు. గుండె కూడా మాంసంతో చేయబడింది. మాంసము రక్తంతో మనల్ని చేశాడు దేవుడు. అందుచేత రక్త మాంసంలో గలవారైనందున, ఒకటి మానవుడు రక్తము మాంసము గలవాడు. అలాగే మానవుడికి ఏముందంటే మరణం ఉన్నది. మానవుడికి మరణం ఉన్నది. ప్రతి మాట శ్రద్ధగా వినాలి. మానవుడికి మరణం ఎందుకు వచ్చింది?
మానవుడికి మరణం ఎందుకు వచ్చింది? మరణం మానవుడికి దేవుడి ద్వారా రాలేదు. దేవుడు ఆదాం చేసినప్పుడు మరణాన్ని చేయలేదు. ఎంతకాలమైనా మీరు జీవించండి అన్నాడు. కానీ నేను చెప్పిన పని చేయకపోతే చస్తామన్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం, నేను చెప్పినట్టు చేయకపోతే చస్తామన్నాడు. ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. దేవుడు చెప్పినట్టు చేయక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయన్నాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్తగా దేవుడు అన్నాడు నేను చెప్పినట్టు చేయకపోతే చస్తాం అన్నాడు. అపవాది అన్నాడు నేను చెప్పినట్టు చేయి చాలు అన్నాడు. అందరూ చెప్తాం. మరణం ఎవరి ద్వారా వచ్చింది? అపవాది ద్వారా. మరణం ఎవరి ద్వారా వచ్చింది? అందరూ చెప్పండి. మరణం ఎవరి ద్వారా వచ్చింది? కనుక నేను కానీ మీరు కానీ మనలో ఎవరైనప్పటికీ కూడా లోకం మాట, దెయ్యం మాట, అపవాది మాట విన్నారో మీరు మరణిస్తారు. రెండవ మరణం అగ్నిగుండం ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తుని నమ్ముకొని దేవుడు మాట వినని వారందరికీ అగ్నిగుండం వస్తుంది. రెండవ మరణం ఎవరికి వస్తుంది? దేవుడు మాట వినని వారికి. దేవుడు మాట వినే వారికి రెండవ మరణం లేదు. ఇప్పుడు చూడండి, రక్త మాంసములు గలవారు మరణానికి వచ్చారు అంటే ఎవరు? మరణం యొక్క బలము గలవాడు. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. మరణం యొక్క బలము గలవాడు మన దేవుడు ఎవరు? మన ప్రభు ఎవరు? నాతో కలిసి చెప్పండి. జీవము యొక్క బలము గలవాడు. హల్లెలూయా. మరణ బలం గలవాడు ఎవడు? చెప్పాలి. జీవ బలం దేవుని స్తోత్రం. మరణ బలము గలవాడు అపవాది, జీవ బలము గలవాడు క్రీస్తు. మరణం యొక్క బలము గలవాడిని అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు మరణానిదే జయం. మరణానిదే జయం. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు మరణానిదే జయం. మహానుభావుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి మరణాన్ని ఓడించి తిరిగి గెలిచాడు. హల్లెలూయా. అదని చెప్పండి. మరణాన్ని జయించిన వాడెవరు? అర్థమైందా మీకు? మరణాన్ని తీసుకొచ్చింది ఎవరు? అందరిపై చెప్పాలా? మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు? మరణాన్ని జయించిన వాడెవరు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరణమునే జయించి, మరణమునే జయించి దేవా స్తోత్రము. స్తోత్రం. మరణాన్ని జయించిన దేవుడు, గెలిచిన దేవుడు. కాబట్టి యేసు క్రీస్తు నందున్న వారికి, యేసు క్రీస్తులో ఉండే వారికి మరణం లేదు. నిద్ర. కరివేపాకు పాప గారు ఏమయ్యారు? నిద్రపోయారా? సరిపోయారా? చెప్పాలి. నిద్రపోయారు. మళ్ళీ ఎప్పుడు లెగుస్తారు? మధ్యాకాశానికి యేసు తన వెంట పెట్టుకుని వస్తాడు. దేవుని నేను గత ఆదివారం మాట్లాడాను 1000 ఏళ్ల పరిపాలన. కూర్చోవాలి. గత ఆదివారం మాట్లాడాను 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనకు ఎవరు వస్తారనేది చాలా స్పష్టంగా గత ఆదివారం మాట్లాడాను. ఆ సహోదరి 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. నేను 2 విషయాలు చెప్పాను మీకు. నేను దేవుడిని ఏం కోరుకుంటున్నానో చెప్పాను. దేవుడిని కోరుకునేది ఎప్పుడు దేవుడి సన్నిధి మొదటిది. 2 అనారోగ్యంతో చనిపోకూడదు. హల్లెలూయా. చెప్తాను మీకు. నేను మంచాన పట్టకూడదు, ఎవ్వరూ చెయ్యరు. అప్పటి వరకు నువ్వే నా ప్రాణం అన్న భార్య మంచం పట్టిన భర్తను విసుక్కుంటుంది.
అప్పటి వరకు నువ్వే నా ప్రాణం అన్న భర్త మంచం పడిన భార్య భర్తను విసుకుంటుంది, భార్యను విసుకుంటాడు. ప్రాణాన్ని పిల్లవాడిని ఎందుకు తిరుగుతున్నాడు, ఆ పిల్లవాడికి కనుక ఏదో అనారోగ్యం ఉంటే విసుకుంటుంది. చెయ్యలేదు. ఒక మనిషి మంచం మీద పడితే ఒక మనిషి సేవ చెయ్యలేని రోజులకి, పట్టించుకోవడానికి సమయం లేని రోజులకి. జాగ్రత్తగా పెట్టుకున్నారా? అందుకే 2 విషయాలు దేవుడిని అడిగాం. ఒకటి, నేను బ్రతుకున్నంత కాలం నీ సన్నిధి. 2, ప్రశాంతమైన మరణం. ఆదివారం పగల ఆరాధన వచ్చింది, సాయంత్రం మళ్ళీ ప్రార్థనకు వస్తుంది, అరుగు మీద పడుకున్నదే అలాగే నిద్రపోయి. హల్లెలూయా. ఏం మరణం! 80 సంవత్సరాలు ఆవిడకి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యభావం. ఏముంది ఆవిడ దగ్గర? ఈనాక ఆస్తులు లేవు, బంగారపు నగలు లేవు, మేడలు లేవు, ఇద్దరు లేవు, ఒక చిన్న అద్దె ఇల్లు, ఒక చిన్న జీవితం, చక్కని జీవితం, పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, సేవకులను గౌరవించే జీవితం, సేవకుల గృహాన్ని శుభ్రపరిచే జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఎక్కడ వివాదం లేని జీవితం, ఎవరితోని వాదము లేని జీవితం. హల్లెలూయా. ఇది పరలోకానికి అర్హమైన జీవితం. ఎలా బ్రతికేమనేది కాదు, ఏ విధంగా యేసు ప్రభువును తృప్తిపరుస్తూ బ్రతికాం. అర్థమవుతుందా? వీళ్ళు చాలా మంది వస్తువులు తీయలేదు. దాని విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆజ్ఞాతిక్రమణం అది. దేవుడు చేసిన ఆజ్ఞను మీరు పాటించలేదు, దాన్ని బట్టి దేవుడికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే అన్నాను, నేను అంతమానం ఆ విషయం మాట్లాడు, బలవంతం చేయదు. వారు మనసు పొందండి అన్నాడు దేవుడు. పొందని వారు దేవుడికి సమాధానం చెప్పాలి. మీరు ఏ పని దేవుడు చేయమన్నది చేయలేదో దానికి మీరు దేవుడికి సమాధానం చెప్పాలి. నాకు పని ఏమి లేదు, నా పని అయిపోయింది, నేను చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. అర్థమవుతుంది మీకు అందరికీ? కరివేపాకు ఆవిడ తీయడానికి లేదు, పెట్టుకోవడానికి లేదు నా దగ్గర. చూసారండి ఎంత హాయిగా జీవించిందో. ఆహారానికి రోడ్డు లేదు, వస్త్రానికి రోడ్డు లేదు, దేవుడికి కాలు తెస్తూ వచ్చింది, చాలా చక్కని జీవితాన్ని జీవించింది. ఈ రోజున ఒక సేవకుడిగా, ఒక పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఆమె ఆత్మ పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నది. ఇది కావాల్సింది మనకు. ఏం అలంకరించుకున్నాం, ఏం బ్రతికాం, ఎంత గొప్పగా ఉన్నాం అనేది కాదు కావాల్సింది. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? అందుచేత ఈ రక్త మాంసములు 15 కొరింథీయులు అంటాడు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. అందరూ రాజుగారు చెప్పండి, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోవడం అంటే అర్థమైందా? లోకాన్ని ప్రేమించే మనుషులు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మహిమతో నిండి ఉన్నారో, ఎవరైతే దేవుని మహిమను సంతరించుకొని జీవిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని ధరించుకున్నారో వారి దేవుని రాజ్యానికి అర్హులు, వారి దేవుని రాజ్యానికి అర్హులు. అందుకని గుర్తుపెట్టుకోండి, రక్త మాంసమును అంటే ఇక్కడ ఏం చెప్తాడు? రక్త మాంసమును గలవారైనందున మరణం యొక్క బలము గలవారిని అనక అపవాదిని మరణం ద్వారా నశింప చేయటం. మరణం ద్వారా పూర్వం ఒక మాట సామెత ఉండేది మనకు, ముళ్ళుతోటే తీయాలట, ముళ్ళుతో తీయాలట. చూసారంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఒక చోట ముళ్ళు దిగింది, ఎక్కడో పొలంలో నేను చూశాను. ఇంకొక ఆయన వచ్చాడు, అదే పొలం, ఇంకో ముళ్ళు తీశాడు. ఆ ముళ్ళని నీట్గా తీసేసాడు, ముళ్ళు తీశాడు. ఏం పెట్టినా పదం అవుతాడు. అలాగే జాగ్రత్త విధాలమ్మ ఏంటి రాయటం? మరణాన్ని మరణంతో జయించాడు. అపవాదేమో మనిషిని చంపేశాడు. యేసుక్రీస్తు చనిపోయి మరణాన్ని ఓడించేశాడు. బాగా గుర్తు పెట్టుకోండి,
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు మరణమే మనుషుల్ని ఏడుతూ వచ్చింది. హల్లెలూయా. యేసు ఈ లోకానికి వచ్చే వరకు మరణమే మనుషుల్ని ఏడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణాన్ని ఓడించేశాడు. హల్లెలూయా. మరణాన్ని ఓడించి తిరిగి గెలిచాడు. అందుచేత ఎవరైతే యేసుక్రీస్తునందున్నారో వారికి మరణం లేదు. అపవాది ఓడిపోయాడు. అపవాది ఓడిపోయాడు. ఎప్పుడు సిలువలో యేసుక్రీస్తు రక్తం చెందించిన సమయంలో అపవాది ఓడిపోయాడు. అపవాది భయపడిపోయాడు. అపవాది గడగడలాడిపోయాడు. యేసు ప్రభుని చంపే విధానాన్ని చూసి అపవాది ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. పరుగులెత్తి పారిపోతున్నాడు. పాతాళానికి పారిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువేయబడినప్పుడు అపవాది పాతాళానికి పారిపోయాడు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇంత గొప్ప నిర్లక్ష్యం చేయొద్దు. మనమందరం అపవాదికి బద్దెలుగా ఉన్నాము. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కళ్ళాబడి నేను రక్షణముందిని, కళ్ళాబడి నేను రక్షణముందిని, నా సంకటములను తీర్చిపోయే జయించిన యేసుక్రీస్తు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప జయించాడు మనకు యేసుక్రీస్తు మరణం పైన. జాగ్రత్తగా వినండి. అపరాధిని మరణం ద్వారా నశింప చేయటం, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటం. జీవిత కాలమంతా మరణ భయముతో దాస్యము పాలైన వారు. మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, చూడండి. రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి, కోటీశ్వరులకు, బాగా ధనవంతులకు, ఎంత గొప్ప వారికైనా ఒకే భయం, చనిపోతానేమో. చనిపోతానేమో అన్న భయంతో కరోనా వ్యాధిలో చాలా మంది వేరుకూర్చే ఒక 70-80 మంది హైదరాబాద్ అనేక హాస్పిటల్కి వెళ్ళి 30 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టారు. జాగ్రత్తగా వినండి. మరణ భయంతో కొండలేసుకు తిరుగుతున్నాం. మరణ భయంతో దాస్యం చేస్తున్నాం. చంపేస్తారేమో అన్న భయంతో తప్పుడు పనులు చేస్తున్నాం. ప్రాణం పోతుందేమో అన్న భయంతో రాత్రి పనులు భయపడుతూ జీవిస్తున్నాం. మరణ భయం, మరణ భయంతో దాస్యం. సత్యసాయిబాబా చనిపోయిన తర్వాత డాక్టర్ తీసుకొచ్చారు. డాక్టర్ గారు అన్నారు, ఎందుకు నాకు తీసుకొచ్చారు, ఏమైనా అవకాశం ఉంటుందా? నేను ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అతను బతకడు, ఈజ్ డెడ్. అతను చనిపోయాడు. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి యేసుక్రీస్తు తప్ప ఎవరికి లేదు. హల్లెలూయా. ఎవరికి లేద శక్తి. కానీ ఆయన కూడా భయపడ్డాడు. అనేక మంది కాళ్ళ మీద దండాలు పెట్టించుకుని అతను మరణానికి భయపడ్డాడు. నేను చనిపోతానేమో. ఒక పెద్ద పెద్ద యాక్టర్లు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అందరూ ఈ రోజున భయపడేది మరణానికి. చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుని మరణానికి భయపడుతున్నారు.
మరణానికి భయపడి దాస్యం చేస్తున్నారు. కానీ ఈ రోజున ప్రకటిస్తున్నాను, యేసు క్రీస్తులో నిజంగా ఉన్నవారు మరణానికి భయపడని గొప్ప చేయాలి. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉన్నవారికి మరణం భయం లేదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే. ఎవరు అన్నది ఈ మాట? సాయిబాబా గారు అన్నారు. ప్రపంచంలో ఎవరు అన్నది ఈ మాట? గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకుని పాతాలకు దండాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ ఈ మాట అనలేకపోయారు. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే అదే చూసారు. ఎందుకన్నాడు ఈ మాట? చావు రాబట్టి చనిపోయిన వెంటనే పరదేశికి పోతాడు. పరదేశికి పోయిన తర్వాత యేసు ప్రభు చూస్తాడు. యేసు ప్రభుతో కలిసి మళ్ళీ మధ్యాకాశానికి వస్తాడు. తర్వాత 7 ఏళ్ళ తర్వాత 1000 ఏళ్ళు ఆయనకుంటుంటాడు, శాశ్వతంగా ఆయనకుంటుంటాడు. అంటే యేసు క్రీస్తులో ఉన్న వారికి మరణం లేదు. కాబట్టి మీలో ఎవరైనా మీతో చెప్పారనుకోండి, డాక్టర్ గారమ్మా ఇంకా 15 రోజులు పొందుతూ ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఎదుర్కొన్న గట్టిగా లేచి నిలబడి పెద్ద పెద్ద స్తోత్రాలు చెప్పాడు దేవుడు. అంత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఎంత దగ్గర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమా పక్కన కోసం ఆలోచించాలి. దౌర్భాగ్య స్థితి ఏంటంటే క్రైస్తవులు కూడా అంతమానం ఇదే కోరా. చచ్చిపోతారేమో చచ్చిపోతారు, చచ్చిపోతారేమో చచ్చిపోతారు. మరి చావు కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకోవట్లేదు? మన రోజు నీ కడుపులో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంతో ముసలైన ముసలాడి అంటున్నారు. తెల్లగా కూర్చోండి, ఇంకా ఎంతైంది డాక్టర్ గారి 12:30 అయిపోయిందంటే తెల్లగా కూర్చోండి, ఇక్కడికి వెళ్తాను ముసలు పడిపోతాం. అదేంటమ్మా అంటే కాలు మిస్ అయిందని మళ్ళీ పిలుచుకోమన్నారని వింటున్నారని. అప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్దాం అనుకున్నాను. ఫోన్ చెప్పి వెళ్ళిపోండి అంటే ఊరుకుంటారు. డాక్టర్ గారికి అవ్వద్దు అమ్మాయి వెళ్ళిపోండి అంటే వెళ్తారు. మీరు వెళ్తారు, అమ్మాయి గారు ఎంతైనా కూర్చుని ఉంటారు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వస్తారా? చర్చి నుంచి అయితే వెళ్ళిపోతారు. కానీ డాక్టర్ గారి దగ్గరికి రావు. ఎందుకు చేద్దాం? మరణ భయము. ఏమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతే ఆ మంత్రం వాడకపోతే చచ్చిపోతానేమో. మీకు విషయం చెప్పనా? చాలా చేస్తున్నాం. క్రైస్తవులు చాలా మంది మీరు వస్తువు తీసే వెంటనే భయపడిపోతున్నారు. ఎంతమంది క్రైస్తవులు మీకు చూపిస్తాను. ఎంతవరకు ఒక్క టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ వేసుకోకుండా ఎన్ని రోగాలు వచ్చినా దేవుడి కోసం జీవించి చనిపోయిన క్రైస్తవులు కోట్ల కొలదిగా ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుడితో హల్లెలూయా. మనం రోజుకి 70 మాత్రలు తింటున్నాం, అయినా బతుకు ఆరోగ్యం లేదు. నేను మందులు వేసుకోవద్దు అనుకునేది నేను కూడా వేసుకుంటున్నాను. నేను చెప్పే మాట మీకు అర్థం కాదు కొన్ని మాట. కానీ యేసుక్రీస్తు కొరకు మందులు వేసుకోకపోవడం ఇంకా గొప్ప విషయం. చనిపోయారు. యేసు ప్రభు అన్నాడు, నా గురించి నపుంసకులుగా మారిన వారు అవయవారు కోసేసుకున్నారు, చేయలో జీవితం అనుకున్నారు. క్రీస్తు కొరకు జీవితం అనుకున్నారు. ఇలాంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు వివాహాలు అనేస్తున్న వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు. హల్లెలూయా. వివాహం వీళ్ళకి ఎప్పటి నుంచి ప్రేమ కలంపలేడికి, క్రైస్తవులు కూడా ప్రేమ కలంపలేడికి బుద్ధిహీనులు నరకానికి దారి నేర్పుకుంటున్నారండి. నరకానికి పోయేవాళ్ళు అలాంటి పనులు చేస్తారండి. దేవుడి కోసం వివాహం మానేసిన వారు ఎక్కడ? ఇంకా పెళ్లిలో అవ్వకుండా దరిద్ర పనులు చేసిన వాళ్ళు వేడు ఎక్కడ? ఆలోచించండి. దేవుడి కోసం అవయవాలు కోసేసుకున్నారన్నాడు దేవుడు. నపుంసకులుగా మారిన నా కొరకు, నా రాజ్యం కొరకు, నా రాజ్యం కొరకు వివాహం మానేశాము. వస్తువు చేయమంటే ఆలోచిస్తున్నాము. ఆయన కోసం వివాహం మానేశారు, ఆయన కోసం అవయవాలు కోసేసుకున్నారు. ఎందుకంటే అన్నాడు, ఏ అవయవం వలన నరకానికి పోతున్నామో ఆ అవయవం తీసుకోలే అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏది వల్ల నువ్వు నరకానికి పెడుతున్నావు దాని దిశ దిశ దాన్ని
యేసుప్రభు చేయటం ఎందుచేతండి ఎందుచేతండి ఎందుచేత అవయవం తీసేయాలండి? ఎందుచేతండి దేవుడి కోసం అన్ని తీసేయాలండి? కాడి నిత్య జీవం పొందుకున్నట్టు హల్లెలూయా. నిత్య జీవం పొందుకున్నట్టు కొరకు చిన్న పని కూడా దేవుడి కోసం చేయడం కదా. నీకు దేవుడి రాజ్యం వస్తుందా? దేవుడి రాజ్యంలో ఏ పని దేవుడి కోసం చేయలేని వాళ్ళు చచ్చిపోయిన పక్కన కూర్చుంటారండి. దేవుడి కోసం చనిపోయిన వారి పక్కన ఎలా కూర్చుందాం అనుకుంటున్నాము? అది సాధ్యం కాదు. అందుచేత రక్త మాంసములో పాలివారైనటువంటి వారు, మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారు అంటే బాగా అర్థం చేసుకోండి. ఒక అతని దగ్గర 10 కోట్లు పట్టుకుని బ్యాగ్లో పట్టుకుని వెళ్తున్నాడు. డ్రైవర్ కొంత దూరం వెళ్ళాక కత్తి చూపించాడు. కత్తి అతను అన్నాడు, ఈ 10 కోట్లు తీసేసుకో నా ప్రాణం, ఈ 10 కోట్లు తీసేసుకో నా ప్రాణం నిలబెట్టు అంటే అతను అడిగాడు, అదేంటి 10 కోట్లు ఇచ్చేసారు అతనికంటే, మళ్ళీ 10 కోట్లు కాదు 20 కోట్లు సంపాదించుకుంటాం, ప్రాణం పోతే నేను ఏం చేయాలి? ప్రాణ భయంతో ఉన్నారు అందరూ. ఈ రోజున మన ముక్కులు బిడ్డలు కట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం ప్రాణ భయంతో. అలాగే దేవుడితో మాట చెప్పాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రాణానికి ఎంత ఇవ్వగలము? ప్రాణానికి ఎంత ఇవ్వగలము? ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతుడు ప్రాణాన్ని నిలబెట్టుకోగలడా? హల్లెలూయా. ఆ ప్రాణమిచ్చిన దేవుడిని స్తుతించు. ఎంతకాలం నువ్వు బ్రతకాలంటే అంతకాలం నువ్వు బ్రతుకుతావు. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడి కంటే నువ్వు చాలా విషయాలకు విలువిస్తున్నావు. ఎందుకంటే భయంతో ఎట్లా జాగ్రత్త. ప్రాణ భయంతో డాక్టర్ గారు ఏం చెప్తుంది, ఏం చెప్తుంది, ఎన్ని మంత్రులు వాడమంటే అన్ని మంత్రులు. ప్రాణ భయంతో ఒకరోజు అతను నాటకం దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి ఇంకో మందులు చూడు, ఈ మందులన్నీ వాడు, ఇలా వాడితే 6 నెలలు బతుకుతాం. రోజుకి 30 బిళ్ళలు, 6 నెలలు 30 బిళ్ళలు వాడితే 6 నెలలు బతుకుతాడంట. బయటకు వచ్చాడు, మందు చెట్టు చెప్పేశాడు, అక్కడే ఇసిరేశాడు. వచ్చాడు, ప్రోకరించాడు, ప్రభువా రోజు 30 బిళ్ళలు వేసుకుంటే 6 నెలలు బతకటం ఎందుకు? 10 రోజులు చనిపోయినప్పుడు నీ సన్నిధికి వచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా ఆ సాక్ష్యం? 20 సంవత్సరాలు బతికాడు మందులు లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాలు బతికాడు మందులు వేసుకోకుండా. యేసు ప్రభు అన్నాడు ఒక మాట, మీకు తెలుసా విషయము? పేతురు సిలువ పడతాడని చెప్పాడు. పేతురు అన్నాడు యేసు ప్రభుతోటి, నా గురించి చెప్పావు, నేను ఎలా చచ్చిపోతానో చెప్పావు, మరి ఇతని గురించి చెప్పలేదే అని అడిగాడు. యోహాను గురించి ఏమన్నాడు తెలుసా? నేను మరలా వచ్చే వరకు అతను పుట్టుట నాకు ఇష్టమైతే ఉంటాడు. హల్లెలూయా. అంటే ఎన్ని వేల సంవత్సరాలైనా ఒక మనిషిని బ్రతికించే శక్తి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కోసం ఏం చేయలేవు. నీ ఆయుష్ పెంచాలంటే ఆయన చేతిలో ఉంది. ఈ రోజున నిన్ను పిలిస్తే వెళ్ళిపోతావు. నీకు ఆయుష్ ఇచ్చాడు, అపవాది నుంచి తప్పించాడు, మరణ భయం నుంచి తప్పించాడు, లోకం నుంచి తప్పించాడు, నరకం నుంచి తప్పించాడు, అగ్నిమండం నుంచి తప్పించాడు. ఎంత స్తుతులు చెల్లిస్తే మాత్రం ఆయన రుణం మనం తీర్చగలం. హల్లెలూయా. స్తోత్రం
తీర్చుకుంటాను, నేను ఏమి ఇచ్చాయో రుణం తీర్చుకుంటాను. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఆ చెప్పినట్టుగానండి అదే రుణం తీర్చుకోవాలి. ఆ చెప్పినట్టు జీవించడమే రుణం తీర్చుకోవాలి. అతనుందా అలాగే మరణం అంటే భయం లేకుండా చేసేసాడంటే, మీరు అంటారో లేదు నాకు తెలియదు కానీ యేసులో పిల్లలు చాలా మంది మరణానికి అసలు భయపడాలంటే వాళ్ళు అలా పరిగెత్తారండి. ప్రతిదానికి నేను కంగారు పడిపోవాలంటే వాళ్ళు దేవుడి చిత్తం లేకుండా మరణం ఎలా వస్తుంది అంటారండి వాళ్ళు. నేను చచ్చిపోతానేమో అన్న భయంతో వద్దు చచ్చిపోతూ పోతుంటారండి. చాలా చచ్చిపోతానన్న భయంతో రోజు చచ్చిపోయి బతకటమే. వాడు ప్రభు మీద ఆధారపడిన వారు కాదు, ప్రభు మీద ఆధారపడిన వారు కాదండి. కొంతమంది భయమాడని చెప్తారు, ఆ చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నాకు ధైర్యం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకి మరణం అంటే క్రీస్తునందు మరణం గొప్ప భాగ్యం. హల్లెలూయా. మరణం గొప్ప భాగ్యం. పౌలన్నాడు మరణం గొప్ప లాభం. అయ్యి బాబాయ్ వేడ సగం అయింది, అయ్యి బాబాయ్ స్థలం సగం ఉంది, అయ్యి బాబాయ్ వ్యాపారం సగం అయింది, అయ్యో నా పిల్లలు ఇంకా పూర్తిగా ఎదగలేదు. నువ్వు నీ పిల్లలు నువ్వు లేకపోతే అడుగు తింటారనుకుంటున్నావా? నీ పిల్లలు నువ్వు చనిపోతే అడుగుకుంటారనుకుంటున్నావా? ఈ రోజు నేను చెప్తున్నాను, సింహాలు పిల్లలు అడుగుకుంటాయేమో కానీ నీ పిల్లలు అడుగుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి భయం లేదండి, వెళ్ళిపోదామంటే దేవుడు పిలిస్తే భయపడకండి, దాస్యం చేయకండి. ఎవరికి దాస్యం చేయకండి. చాలా మంది 20-30 లక్షల హాస్పిటల్లో ఖర్చు పెట్టి చచ్చిపోయారండి. చాలా మంది ₹1 పెళ్ళాడుకోండి బ్రతికేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. ₹100 పెళ్ళతో బ్రతికేశారండి. ₹39 అయిందంటే ఒక ఆయన చెప్తున్నాడు, నాకు మొత్తం జ్వరం మేడం ₹1 అన్నీ కలిపి ₹39 అయిందంటే తగ్గిపోయిందండి. ₹39 తగ్గిపోయిందండి. దేవుడు ఉంటే జీవిస్తాం, లేకపోతే వెళ్తాం అన్నట్టుగా ఉంటారండి మనం. హల్లెలూయా. నేను ఎప్పుడు మెడిసిన్స్ కి డాక్టర్స్ కి వ్యతిరేకం కాదు, కానీ భయపడిపోతాయి. బాబు ఇవాళ అటుగా దొరకలేదు చచ్చిపోతానేమో, ఇవాళ అటుగా దొరకదు చచ్చిపోతా. నువ్వు వెళ్ళిపోయి డాక్టర్ గారు చచ్చిపోతే అక్కడే చచ్చిపోతావు, హాస్పిటల్ కడుపు. ఏంటంటే ఇదంతా ఎప్పుడు భయమే. అయిపోయి ఒకరిని ఎత్తుకుంటాయి బాబాయ్, కడుపు ఎత్తుకుంటాయి బాబాయ్, తను పడుకుంటాయి అయ్యి బాబాయ్ ఏదో వచ్చేసింది. కొంతమందికి ఎప్పుడు చూసినా ఏదో గొడవే, లెక్కగా ఎక్కువ అన్నీ. నేను చెప్పనా, ఈ శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ బెడదేసుకోవాలంటే భారతదేశంలో ఉన్న ఏ మెడికల్ షాప్ సరిపో. నువ్వు ఆ బెడదేసుకుంటూ మొదలెడతాయి. ఎందుకంటే కొంతమంది ఎట్టుకుని కూడా మొదలే అంటారు, అక్కడి నుంచి మొదలెట్టి గోల్డ్ నుంచి మొదలే అంటారు. ఎట్టుకుని నుంచి గోల్డ్ దాకా బెడదేసుకుంటే 250 బెడదేసుకోవాలి రోజు. అదొక బతుక, అదొక జీవితమా? కాదు. అసలు మరణాన్ని తీసేసాడు. ఏంటో మరణం? అగ్నిగుండం, రెండో మరణం యేసుక్రీస్తు తీసేశాడు. హల్లెలూయా. మనల్ని అపవాది దగ్గర నుంచి తీసేశాడు, మరణం దగ్గర నుంచి తీసేశాడు, పాపం నుంచి తీసేశాడు, నరకం నుంచి తీసేశాడు. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడండి, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు చెప్పండి. అందుచేత లోబడిన వారిని విడిపించుటకు రక్త మాంసంలో పాల్పడాయను అంటే మీరు అందరికీ సువార్త చేయండి. యేసు ప్రభు మానవుడిగా ఎందుకు వచ్చాడంటే మానవుడిని విడిపించడానికి, మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఏ దేవుడు మానవుడిగా రాలేదండి, యేసుక్రీస్తే మానవుడిగా వచ్చాడండి. ఏ దేవుడు మానవుడిగా వచ్చి మన మధ్యన సంచరించలేదండి. యేసుక్రీస్తు ఒక్కడే మానవుడిగా వచ్చాడండి. అర్థమైందండి. మానవుడిగా వచ్చి మరణించి తిరిగి లేచిన వాడు సమస్త లోకాల్లో యేసు ఒక్కడే. హల్లెలూయా. చూసారండి, ఆ విధంగా
ఆ రక్త మాంసంలో పాలువాడాయి. ఇక్కడ చాలా ఒక విశేషం ఒకటి ఉంది. ఏడగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. దీనికి అర్థం ఏంటి? స్వభావం. స్వభావం అంటే ఏంటి? ఆలోచన, మనస్తత్వం. అర్థమవుతుందా? ఉదాహరణకి ఫిలిప్పీ 2లో రాయబడింది దీని గురించి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? అగ్ని ద్వారంలో ఉంటాడు. సింహాసనం పక్కన, దేవుడి సింహాసనం పక్కన, ఆయన పక్కన సింహాసనం కదా కూర్చున్నటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవుని సింహాసనం మీద కూర్చున్నవాడు అంత తగ్గించుకుని శిలువ మరణాన్ని పొందినంత తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన స్వభావాన్ని, అంత గొప్ప స్వభావాన్ని అంతగా తగ్గించుకున్నాడు. ఉదాహరణకి నేను ఉన్నాననుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అక్కడ ఏ కుర్చీలు లేవనుకోండి. నేను సేవకుని కదా, సేవకులందరూ వచ్చి కుర్చీలో కూర్చోండి అన్నారు. అక్కడ కుర్చీ లేదు. నేను వెళ్ళిపోయి వెనకాల కింద చాపలేసాను, ఆ చాపలను కూర్చున్నాను అనుకోండి. దాన్ని ఏమంటారంటే స్వభావాన్ని తగ్గించుకోవడం. అంటే అర్థం ఏంటి? నా మనసులో ఏమనుకున్నానంటే ఆ కుర్చీలో కూర్చోవాలా, కింద కూర్చోలేదా, నేను ఎందుకు కూర్చోకూడదని అనుకున్నానంటే నన్ను నేను ఏం చేసుకున్నాను? తగ్గించుకున్నాను. దేవుడు ఎంత తగ్గించుకున్నాడంటే పరలోకం నుంచి భూలోకానికి అంత హృదయాన్ని తగ్గించుకుని వచ్చాడు. అదంతే. ఎంత గొప్ప మనసు తెచ్చుకున్నాడు ఆయన. దేవదూతల స్వభావాన్ని వదిలిపెట్టి మానవ స్వభావాన్ని, అనగా అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకొని ఉన్నాడు. అందుచేత మనం మాట్లాడగానే యేసుక్రీస్తు అంత తగ్గించుకుంటే, నాతో కలిసి చెప్పండి, యేసుక్రీస్తు అంత తగ్గించుకుంటే మీరు ఎంత తగ్గించుకోవాలి? మీరు తగ్గించుకున్నవాడు ఎవరున్నారండి? ఎంత గర్వమండి కొంతమంది, ఎంత గర్వమండి. కూర్చుని తెలిసి అమ్మ నుంచి వెనకాల కూర్చుని నేరా 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 అంటే నేరా అని చెప్తుంది. ఈ కూర్చోమన్నవాడికి దడొచ్చారు, నేర్చుకుని పడవ కూర్చుకోవాలి. అసలు ఆవిడ మనం చెప్పకుండానే లేచి వెనకాల కూర్చోవాలి. ఆయన చెప్పినప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, అసలు ఈ మందిరం పునాదేశింది నేను అందనుకోండి, ఏం చేస్తాను? చేసినది ఏంటి లేదు. చెప్పండి. తగ్గింపు స్వభావం ఉందండి మీకు తెలుసా? తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు. తగ్గించుకుని వారే హెచ్చింపబడతారు. చెప్పండి, చెప్పాలి. అట్లా మీరు ఎవరైనా హెచ్చింపబడతాం లేదంటే మీరు ఏం చేయలేదు, తగ్గించుకోలేదు మీరు. అందుకనే హెచ్చింపబడదు. మీరు మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి యేసు ప్రభు చెప్పాడు, ఏదైనా ఒక విందుకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మీరట ముందు కూర్చున్నారనుకోండి. చాలా మంది ముందు కూర్చోవడానికి ఇష్టపడతారు. ముందు కూర్చున్నారనుకోండి, ఎవరైనా పెద్దోడు వచ్చినప్పుడు మిమ్మల్ని లేని వెనకాల కూర్చోండి అంటారు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? సాక్షాత్ యేసు ప్రభు, మీరు వెనకాల కూర్చున్నారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని కేకేసి ఎదురు కూర్చోబెడితే అది ఘనత. మనకు మనం ముందు కూర్చోవడం ఘనత కాదు, ఎవరైనా కేకేసి మనం ముందు కూర్చోబెడతాం ఘనత. అది అలాగే ఒక ఇష్టం ఉంటుంది కదా. ఆడెప్పుడు కేకెత్తారని మేము వెనకాల అక్కడ కూర్చుంటాం. మనం కేకేయకపోతే నష్టమేంటి, చూడకపోతే నష్టమేంటి, జరగకపోతే నష్టమేంటి? అంచేత ఆయన చక్కని స్వభావాన్ని ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగ చేయుటకై. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. ఈ మాట మీకు ఏదైనా ఒక వాక్యం గుర్తొస్తుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం అంటాడు, తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించుటకు యేసు వచ్చాడు. హల్లెలూయా. ప్రజల పాప పరిహార నిమిత్తం బలియాగమైన వాడు ఈ లోకంలో యేసు ఒక్కడే. మీకు సువార్త వాక్యాన్ని చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా అడిగితే యేసుక్రీస్తు గురించి ఖచ్చితంగా ఇవన్నీ చెప్పేయచ్చు.
ప్రజల పాపము కొరకు పని అయిన వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ప్రజల పాప పరిహారం కొరకు పని అయిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు. తన ప్రజల పాపం కొరకు పరిహారం కలుగ చేయుటకై. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధమైన కార్యం. చెప్పండి, ప్రతి రోజు చెప్పాలి. నేను మాటలు ఎలా చెప్తానంటే మీరు కూడా చెప్పేలాగా చెప్తాను, కానీ నేను చెప్పను. మళ్ళీ చెప్పండి, దేవుని సంబంధమైన కార్యం అంటే ఓకే. ఇస్సాకి రెబ్కాకి పెళ్లి అయింది కదా. రెబ్కా తీసుకెళ్ళేటప్పుడు అడుగుతాడు ఏరియాలో, మరి ఏం చెప్తారు మీరు? ఆడేమన్నా, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఏదో పెళ్లిళ్ళు అయిన వాడు 3 మేడలు వేసినారు, పడి ఆ పెళ్లి దేవుడు చేశాడు, ఆ 3 మేడలు ఎడుతున్నారు. నవ్యం గారు కూడా సాయంత్రం కూర్చుని వేసిన కనపడుతుంది. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఎందుకంటే ఆ కార్యం జరగనున్నది. ఇప్పుడు మనోడికి ఏముంది? అబ్బాయికి ఏమేస్తారు? మిగతా కోల, క్రైస్తవులకి ఇంకా ఎక్కువ కోల. నేను చూశాను కదా, అప్పుడే అన్యులు పెళ్లి తాంబూలాలు కూర్చుని వచ్చాను. మా చుట్టాలు కాకేశ్వర అడుగుతారు, నేను కూర్చున్నాను. ఆడతారు, ఆ అమ్మాయి గారు అన్నారు, స్వీట్ ఎంత పెట్టమంటారు. మీరు ఎంత చూస్తే అంత పెట్టండి అన్నారు. క్రైస్తవులు మాట్లాడుతున్నప్పుడు కూర్చున్నాను. 150 కేజీలు పెట్టండి అంటే కథ ఏడండి క్రైస్తవు. అన్యులేమో పెట్టండి దాంట్లో ఉందంటారు. ఏడు ఆడవు కట్నాల గురించి మాట్లాడుతున్నారు. ఏదో మీకు తోస్తుంది ఇవ్వండి, మేము ఏమి దాని గురించి ఆలోచించాం. 7 అబ్బాయి, మా అబ్బాయి ఎంత పొడిగింత బాగున్నాడు, అంత లెక్కేసి కట్టమేమంటాడు. ఇదండి క్రైస్తవులు చేస్తున్న పాపం. చెప్పండి, అసలు ఆలోచించండి. క్రైస్తవుల్లో మార్పు అనేది ఉందా? అసలు అర్జున దగ్గర నేర్చుకునే పరిస్థితి వచ్చిందండి. మన దగ్గర ఆడు నేర్చుకోవడం కాదు, ఆడ దగ్గర మనం నేర్చుకునే పరిస్థితి వచ్చింది. అందుచేత బాగా గుర్తుపెట్టుకుంటే, క్రైస్తవ జీవితంలో ప్రతి కార్యం దేవుని వలన జరగాలి. అదే చెప్పండి, దేవుని సంబంధ దేవుడు జరిగించిన కార్యం. ఏ కార్యం? యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి చేసిన కార్యం. ఎవరి సంబంధమైన కార్యం అది? చెప్పాలి, దేవుని కార్యం. హల్లెలూయా. దేవుడైన యెహోవా మాట నీకు శ్రద్ధగా వినిన ఎడల, దేవుడైన యెహోవా మాట నీకు శ్రద్ధగా వినిన ఎడల, సదగా నిశ్చయము సోమగా చేయను, సదగా దేవుడు సంబంధమైన కుటుంబం అప్పులోడు, దేవుడు సంబంధమైన కుటుంబం కోర్చులోడు, దేవుడు సంబంధమైన కుటుంబాలు దెబ్బలాడుకోడు, దేవుడు సంబంధమైన వివాహాలు విడాకుడికి. రోజు నేను అన్నాను, ఏమోనయ్యా బాబు, నేను చెప్తున్నాను కదా, ఏంటో అక్కడ ఎందుకు ఉద్యోగం. సరే వెళ్ళారు, అన్నింటికి వెళ్ళి మాట్లాడుకునేది పోయాక వాళ్ళ మా ఇంటికి వచ్చారు. నేను అన్నాను, ఏమో చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఈ అడ్రస్ చెప్తలేదంట.
కారణం ఏంటమ్మా? చుట్టుపక్కల ఎవ్వరు కూడా మీ అందరూ చెప్తలేదంటే అప్పుడు ఎవరు మాట్లాడాడు అమ్మా ఏంటి మీతో ఎవరు మాట్లాడకపోతారు కదా, కారణం ఏంటి? మంచోడు కాదండి, మా చుట్టూ ఉన్నవాడు ఎవరు కూడా. మీరు ఒక్కరే మంచోళ్ళ? అవునండి, మేము ఒక్కడే మంచోడు అండి, చుట్టూ ఉన్నవాడు ఎవరు మంచోడు కాదండి. అప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు బ్రహ్మకాలను అడిగారు, పలానా వాళ్ళు ఆడికి చర్చుకొస్తారా, నేను ఏం చెప్తాను అందెడతారేమో, అంత గొప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అన్న. మన సాక్ష్యం ఇలాంటి మన సాక్ష్యం ఎవరితోటి పడతాను. ఒక అమ్మాయి అంటే నేను ఎవరినే నమ్మను, ఆ అమ్మాయితో నేనన్నాను ఎవరిని నమ్ముతుంటారు, ఎవరు నమ్ముతాను. నేను ఎవరిని నమ్మనంటే కాదు, నిన్ను ఎవరు నమ్మను అనుకుంటున్నాడు. నువ్వెవరిని నమ్ముతుందా, నిన్నెవరు నమ్ము. ఏంటండి అంటే చూసారు ఇక్కడ దేవుని సంబంధమైన కార్యము కనికరము గల ప్రధాన యాజకుడు. చెప్పండి, కనికరం నమ్మకం గల ప్రధాన యాజకుడు ఎవరైనా. మిగతా యాజకులు అందరికీ కనికరం నమ్మకం ఉండదంటారు. అక్కడ వచ్చారా, వచ్చామండి, వచ్చారా, వచ్చామండి, అర్జెంట్గా కడతారు. ఏదో వాళ్ళ తెచ్చి అన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టు, మళ్ళీ వస్తాడు. అదేమి తేలదండి, అదేమి తేలదండి, ఏమి తేలదా తమ్మని బయటకి. గొర్రె తేలదా, గొర్రె కాదండి, చిన్న పెట్టలు కూడా తేలదండి, తేలదండి, ఆకులు తేలదండి. బొమ్మన బొమ్మన ప్రార్థన చేయడం 4 రోజుల నుంచి భోజనం లేదంట. ఎలా అడుగుతున్న వాడు కోసం పెట్టావా ఈ సాగం బొమ్మన. ఇదండి యాజకుడు, ఇవ్వండి పాస్టర్. అంతేకాదు మీరు సంతోషపడిపోతున్నారా? చాలా విశ్వాసం ఉంటే పాస్టర్ పెడితే సంతోషం. మీరు గొప్పడండి, పాస్టర్ గారి కంటే గొప్పడు మీరు. మీరు గొప్ప మంది. పాస్టర్ గారు 10 పీసర్లో కూర్చున్నాడు, మీరు 10 వేసేసి కూర్చుంటారు. ఎవరు వస్తారండి? ఒకటే ఒకే పళ్ళు చదువుకున్నారు. అర్థమైందా? ఏమి లేదు వీళ్ళ దగ్గర, ఏమి లేదు. చెప్పండి, కనికరం లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఈ కనికరం లేని యాజకుడు, ఈ నమ్మకాలు లేని యాజకుడు దేవుడి దగ్గరికి విశ్వాసాన్ని నడిపించలేరు కనుక కనికరం నమ్మకం గల యాజకుడిని దేవుడు పరలోకం నుంచి పంపించాడు. ఆయన హల్లెలూయా. ఏం కలవాడండి? కనికరము. ఆయన మరి ఎవరు బలి అవుతారండి? ఎవరు చనిపోతారండి? ఏమండి, మీ సంఘంలో 10 మంది బతకాలంటే మీరు చనిపోవాలి అన్నాడు అనుకోండి కదా దేవుడు. కాదు, మీ సంఘంలో 10 మంది బతకాలంటే మీరు చనిపోవాలి. ఇస్రాయేల్ గారంటే చనిపోదాం. అంతకన్నా ధన్యత చెప్పండి. కనికరం ఉండాలా, నమ్మకం ఉండాలా. దేవుడు అన్నాడు, కుమారుడా ప్రజలందరూ మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు చనిపోవాలి. హల్లెలూయా. ప్రజలు బ్రతకాలంటే నువ్వు చనిపోవాలి. అలాగే తండ్రి, నేను ఎందుకు చనిపోతాను? నేను ఎందుకు చనిపోతాను? నమ్మకము కనికరము కలిగిన ప్రధాన యాజకుడు అన్ని విషయాల్లో సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చాను. తన సహోదరుల మధ్యన జీవించవలసి వచ్చింది. ఆడలాగా అమ్ముతున్నాడు, ఆడలాగా పడుతున్నాడు, ఆడలాగా ఉన్నాడు. ఉండవలసి వచ్చింది, ఉండవలసిన అవసరం ఆయనకు లేదు, కానీ ఉండవలసి వచ్చింది, ఉన్నాడు. చివరి మాట చెప్పి నేను తొందరగా అనిపిస్తాను. తాను శోధించబడి శ్రమ పొందాను కనుక తను చెప్పారు. విజయ్ గారికి ఆ సందేహం వచ్చింది. నాకు సందేహం అన్నాడు. ఇదే సందేహం ఏంటంటే, నేను దేవుడు
పిల్లలు వస్తున్నారు, అందరూ యథార్థంగా ఉన్నాం. మా అబ్బాయికి ఎంత శోధన ఎందుకు రావాలండి? మీ అబ్బాయికి వచ్చి శోధన చిన్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దినకరణ గారి శోధన చాలా పెద్దది. ఆయన ఒడిలోనే అమ్మాయి సరిపోయింది. మీకు వచ్చిన శోధన చాలా అదే పెద్ద సరిపోయింది. ప్రాణాలను తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకునేవాడు అందరం. శోధన అనేది క్రైస్తవం వస్తుంది, నిజమైన క్రైస్తవం వస్తుంది, యథార్థమైన క్రైస్తవం వస్తుంది. అందుకే మనం పాట కూడా పాడుతున్నాం. శోధింపబడిన అంత శోధనలు వస్తేనే బంగారం అవుతున్నాం. ఓకే, తాను కనుక కాయలున్న చెట్టుని పడుతున్నారు, కాయలున్న చెట్టునే పడుతున్నారు. సాధారణ గారి దృష్టి మన మీద కాయలున్న చెట్టు అదే శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, శోధన సమయంలో తోడై ఉండును. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ కూడా ఉంటాడో లేదో తెలియదు. వచ్చేటప్పుడు నీ కూడా ఉంటాడో లేదో తెలియదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నీ కూడా ఉంటాడో లేదో నాకు తెలియదు. కానీ యేసు ప్రభువు శోధన వచ్చినప్పుడు పక్కనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన అలాంటి దేవుడు. శోధన వచ్చినప్పుడు పక్కన ఉంటాడు. ఆ శోధనను సహాయం చేస్తాడు. భయపడకంటాడు, తొందరపడకంటాడు, కలవరపడకంటాడు. వెనకాల గారు ఏడ్చుకుంటే ప్రభుత్వం మాట్లాడి, నేను పక్కన ఉన్నాను, నీ కుమార్తె నా సన్నిధికి వచ్చింది, నువ్వు కుమార్తె ప్రకటించని మాట్లాడాడు. అంతకుముందు దేవుడు ఇప్పుడు ఆయన కనపడలేదు, శోధన సమయంలో కనపడ్డాడు, ధైర్యపరిచాడు. అలాగా మనకు శోధన వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు ఒక మాట కూడా పౌరులు రాశాడు, శోధింపగలిగినంతకన్నా ఎక్కువ రానివ్వడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మన కొరకు వచ్చాడు యేసుక్రీస్తుగా. మీరు ఎందుకో యేసుక్రీస్తుని సరిగ్గా గ్రహించలేదేమో అని నాకు అర్థం. మీరు యేసుక్రీస్తుని గ్రహిస్తే ఆయన కోసం ఏదైనా చేయగలుగుతారు. మీ స్వభావం ఇరుకుగా ఉండి ఆయన విషయాలకు అర్థమవుతలేదు అనుకుంటున్నాను నేను కదా. మరణం నుంచి, అపవాది నుంచి, నరకం నుంచి తప్పించి గొప్ప కార్యం, దేవుడి కార్యం మన ఎడత చేసి శోధన నుంచి తప్పించి చివరి దాకా మనతోటి మన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్లే గొప్ప దేవుడు యేసు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పెట్టుకుంటాం. జీవం గల దేవుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ దినాన్న నీ వాక్యాన్ని విన్నాం. ఇంత గొప్ప రక్షణ మాకు ప్రేమతో అనుగ్రహించిన ప్రభువా, మీ బిడ్డలందరూ కూడా ధైర్యవంతులై, పరిశుద్ధులై నీ కొరకు నిజముగా జీవించే కృప అనుగ్రహించమని, సాతాను కబద్ధ హస్తాల నుంచి, వారి మాయ నుంచి అపరాధులు తప్పించమని, జరగబోయే కార్యక్రమం అంతా మీ హస్తాలకు అర్పిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, జరిగే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనా సభలు అన్నింటినీ దీవించమని, మీ బిడ్డలందరినీ బలపరచుమని, ఇక్కడ ఎవరైనా సోదరులు అనారోగ్యాలు, ఇబ్బందుల్లో ఉంటే వారందరినీ పరామర్శించమని, స్వస్థపరచమని, ఆ సమస్య నుంచి విడుదల చేయమని, నిత్యం మీ కృపను మాకు తోడుగా ఉంచమని, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచమని,
యేసు సేవా కేంద్రంలో ఉండే ప్రతి బిడ్డను బలమైన ఆశీర్వాదంతో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కాలు సమర్పణ చేసుకుని